ఒక జాతకాన్ని పరిశీలించేటప్పుడు మరణం ఏ విధంగా ఎప్పుడు సంభవిస్తుందో ఖచ్చితంగా చెప్పగలమా? ఖచ్చితంగా చెప్పొచ్చు. కానీ ఎందుకు చెప్పాలి? ఈ ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పటిదాకా మీరు నన్ను అడుగుతూ వస్తున్నారు. చనిపోయే సమయం ఒక మనిషికి ఎందుకు చెప్పాలి? తొందరలో చనిపోతున్నాడు అనుకోండి, ఒక మంచి మంచి కార్యక్రమాలు చేయొచ్చుగా. అంటే ఆ విషయాన్ని అర్థం చేసుకుని అంత ధైర్యంగా ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఓకే. అతనికి ధైర్యం కనుక ఉంటే, అతనికి అర్హత ఉంది అనుకుంటే చెప్పచ్చు. నువ్వు ఫలానా రోజు ఫలానా సమయానికి పోతున్నావు అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే కానీ సర్వసహజంగా అలాంటివి చెప్పం. ఎందుకనంటే అభివృద్ధినిచ్చేవి, మేలు చేసేవి మనం చెప్పాలి. మీరన్నట్టుగా ఒక అద్భుతమైన మహానుభావుడు వచ్చి, ఆ మహానుభావుడు అయ్యా నాకు ఎంత ఉందో తెలుసుకోవాలని ఈ మంచి పనుల సంఘానికి చేసి వెళ్ళిపోతాం అనుకుంటున్నా అన్నప్పుడు చూడాలి తప్ప మిగతా వాళ్ళ విషయాలు మనం చూడటం అనవసరం. ఒక ఆయన కావరి దగ్గర నుంచి ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి నేను ఎప్పుడు పోతాను నాకు చెప్పడం లేదు. నేను ఎందుకు చెప్పాలి నీకన్నా? పనికొచ్చే విషయాలు చెప్పుకోవాలి కానీ నీ వల్ల ఏంటి, నువ్వు ఎప్పుడు పోతే మాత్రం ఏముందని అడిగాను. నువ్వు నేను ఎప్పుడు పోతే ఏంటి? సంఘానికి అత్యంత మేలు చేసేవాళ్ళు అనుకోండి, అలాంటి వాళ్ళ విషయంలో అయితే ఆలోచించాలి ఇటువంటి ప్రశ్నలకు. అప్పుడు మరణాన్ని మనం తప్పించగలం? తప్పించవచ్చు. ఎలా? ఒక్క సద్గురు సేవ చేసుకుంటే తప్పించవచ్చు. ప్రత్యక్ష సేవ అయినా చేయాలి, లేదా 7 సార్లు ఎకరాల భరద్వాజ మాస్టర్ గారు రాసిన శ్రీ సాయిలీల అమృతం, అలాగే ఆయనే రాసిన శ్రీ గురు చరిత్ర మనపూర్వకంగా చేయాలి. గురు చరిత్ర అంటే ఏ గురు చరిత్ర? శ్రీ గురు చరిత్ర. గురువుగా ఉండేటువంటి వ్యక్తి ఎవరంటే దత్తాత్రేయ స్వామి యొక్క అవతారాలే అక్కడ ఉంటాయి, దాంట్లో ఉంటాయి. శ్రీపాద వల్లభుడు ఉంటాడు, నృసింహ సరస్వతి ఉంటాడు, వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరూ చరిత్ర 7 సార్లు పారాయణ చేయాలి. కానీ అందరికీ ఒక విన్నపం ఏమంటే, ఏ పర్పస్ కోసమైనా శ్రీ సాయిలీల అమృతం, శ్రీ గురు చరిత్ర చేసేవాళ్ళు మొట్టమొదట శ్రీ సాయిలీల అమృతం చదవండి, తర్వాత శ్రీ గురు చరిత్ర చదవడానికి అవకాశం ఏర్పడుతుంది. కొంతమంది తెలియక పిచ్చిగా శ్రీ గురు చరిత్ర డైరెక్ట్గా ముట్టుకుంటే వాడు చదవలేకపోయారు. చదవనివ్వడు శ్రీ గురుడు, అన్ని పరీక్షలు పెడతాడు. ఓకే, అది విషయం.